అబ్రహాము జీవితంలో కూడా ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. కానీ మనుషుల వైపు చూడలేదు ఆయన, వ్యక్తుల వైపు చూడలేదు ఆయన, తను నమ్మిన వారి వైపు చూడలేదు, తనను వెంబడించే వారి వైపు చూడలేదు. తాను ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుని మాట అయితే నమ్మి, ఏ స్వరమైతే విని ఆయన తండ్రి ఇంటి నుంచి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మార్గములు వెళుతున్నాడు, ఆయన మాత్రమే నమ్మాడు, ఆయనకు మాత్రమే మొరపెట్టాడు, ఆయనకు మాత్రమే ప్రార్థన చేశాడు, ఆయన మీద మాత్రమే దృష్టించాడు. ఆ కార్యాన్ని చేయగలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా ఆపదలన్నింటినీ తొలగించే తండ్రి నాకున్నాడు, నా శ్రమలన్నింటిలో నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు నాకున్నాడని విశ్వాసముతో దేవుని వైపు చూసి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాడు. అబ్రహాము వెళ్ళిన ప్రతి స్థలములో కూడా ఆపద కలిగిన స్థలములో ఆశీర్వాదకరంగా మార్చాడు, శ్రమ కలిగిన స్థలములో సంతోషకరంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే ఈ భూలోకంలో ఉన్న సమస్త వంశాలకి ఆత్మీయ తల్లిగా తండ్రిగా మనందరికీ కూడా ఆయన మొట్టమొదటి మూల పురుషుడిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము నుంచి వచ్చిన కుమారులు సేతు ద్వారాగా, వారి యొక్క కుమారుల ద్వారాగా మన సంతానంగా ఉత్పత్తి అయ్యాము. కానీ అబ్రహాము కాలం నాటి నుంచే దేవుడు భూమి మీద సంతానాన్ని వంశాల వారిగా, గోత్రాల వారిగా, కుటుంబాలుగా దీవించాడని పరిశుద్ధ గ్రంథమని బైబిల్లో వాక్యములో రాయబడింది. ప్రభు బిడ్డలారా సంగమా, ఈ రోజు నీకు కలుగుతున్న ఆపద ఏదైనప్పటికీ కూడా, నువ్వు ఎదుర్కొంటున్న శోధన ఏదైనప్పటికీ కూడా, నీవు పోరాడుతున్న పోరాటం ఏదైనప్పటికీ కూడా, వాటి అన్నిటిలో నుంచి విడిపించే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా.